ఆచి చికెన్ మసాలా. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో సామాన్యుడికి వీపు విమానం మోగుతోంది. సంచి నిండా డబ్బులు తీసుకువెళ్తే కేవలం జేబులకు సరిపడా సరుకులు మాత్రమే వస్తున్న పరిస్థితి నెలకొంటోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూరగాయల నుంచి కిరాణం వరకు పెరిగిన ధరలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 3 నెలల్లోనే 20 నుంచి 30% వరకు నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ పూర్తిగా తారుమారైపోయింది. వరంగల్ జిల్లాలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులపైన జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఎఫెక్ట్. పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యులు ఏం కొనాలో ఏం తినాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్ ఛార్జీలు, ఇంటి అద్దెలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు సతమతమవుతున్నారు. దానికి తోడు ఈ నిత్యావసర ధరలు కూడా పెరిగి వారిని కోలుకోలేని దెబ్బ కొడుతోంది. కూరగాయల మార్కెట్ కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకప్పుడు 100-200 రూపాయలకే వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి. కానీ ఇప్పుడు 500 రూపాయలకు మార్కెట్ కు తీసుకువెళ్లినా వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదు. వంటలో వాడే ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటా వంటి ప్రధాన కూరగాయల ధరలు సామాన్యుడు కొనాలంటేనే జంకుతున్నాడు. ఇక పప్పుల ధరలైతే ఇంకా నిప్పుల్లా మండుతున్నాయి. పట్టణం, పల్లెలు అనే తేడా లేకుండా సామాన్య మధ్యతరగతి కుటుంబాలన్నీ ఈ పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నాయి. ప్రతి కుటుంబంపై నెలకు అదనంగా 2,500 నుంచి 4,000 రూపాయల వరకు భారం పడుతోంది. ఒకవైపు ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా లోటు వర్షపాతం నమోదు కావడంతో అన్ని పంటల దిగుబడి తగ్గిపోయింది. దీంతో హోల్సేల్ మార్కెట్ నుంచే సరఫరా తక్కువగా రావడంతో అదే అదునుగా చేసుకుని వ్యాపారస్తులు ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీనికి కారణంగా ఈ భారం సామాన్యులపైన అధికంగా పడుతోంది. నిత్యావసర వస్తువులు అన్ని గణనీయంగా పెరిగిపోయాయి. 42-43 రూపాయల షుగర్ వచ్చేసి 50 రూపాయలు అయింది. 50 రూపాయలు దాటిపోయింది. అదే విధంగా ఉన్న కందిపప్పు 90, 100, 105 రూపాయల కందిపప్పు 130 రూపాయల వరకు వెళ్ళిపోయింది. శనగపప్పు వచ్చేసి 70, 60, 65, 70 ఉన్న శనగపప్పు వచ్చేసి 90 రూపాయలు అయింది. ఒక పప్పులనే కాదు, బియ్యం కానీ ప్రతి ఒక్క వస్తువు, నిత్యావసర వస్తువులు ఇదివరకు 500, 1000 రూపాయలు పట్టుకొని వస్తే వాళ్ళకి ఇంటి సరుకులు సరిపోని ఉండేటి. అలాంటి ఇప్పుడు 500, 1000 పట్టుకొని వస్తే ఏ మూలకు రావట్లేదు. కనీసం ఒక 5-6 వస్తువులు కూడా రాని స్థితిలో ఉన్నారు. పట్టణాల్లో ఇంటి అద్దె, కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు అంటూ చాలా ఖర్చులుంటాయి. గ్రామాల్లో ఉండే ప్రజలకు ఈ భారం ఉండదని అంతా అనుకునేవారు. కానీ ప్రస్తుతం పట్టణాలతో పోలిస్తే పల్లెటూర్లలోనే పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత నెలలో 165 రూపాయలున్న వంట నూనె ప్రస్తుతం పట్టణాల్లో 175 రూపాయలుంటే అదే గ్రామాలలో 190 రూపాయలకు చేరుకుంది. 45 రూపాయలున్న కిలో చక్కెర పట్టణంలో 50 రూపాయలుంటే గ్రామాల్లో 56 రూపాయలు పలుకుతోంది. కందిపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి ధరలు గ్రామాల్లో అమాంతం పెంచేశారు. గ్రామాల్లో ఉండే ప్రజలకు పట్టణాలకు వచ్చేంత సమయం, ఓపిక ఉండవు. దాన్ని ఆసరగా చేసుకుని చిరు దుకాణదారులు ధరలను అమాంతం పెంచేసి విక్రయాలు చేస్తున్నారు. కోడిగుడ్డు తీసుకోవాలనుకుంటే ఒకప్పుడు 3.5-4 రూపాయలు ఉంటే కోడిగుడ్డు ఇవాళ వచ్చేసి 9.5 రూపాయలు అయింది. సామాన్య వ్యాపారులు, కూలీల గిట్ల పోయే వ్యక్తులు ఎట్లా కొంటారు, ఎట్లా చేస్తారు? ఒక గుడ్డు 9.5 రూపాయలు అంటే 10 రూపాయలు పడుతుంది ఒక గుడ్డు. కేసు వచ్చేసి 230 నుండి 250 రూపాయల లోపు నడుస్తున్నాయి కేసులు. అలాగే బయట కిరాణా షాపులకు వెళ్ళి కొంతమంది కూడా ఉల్లిగడ్డ కానీ, అల్లం ఎల్లిగడ్డ కానీ విపరీతం ధరలతో ఉన్నాయి. 15 రూపాయల నుండి 20 రూపాయలు నడిచే ఉల్లిగడ్డ ఇప్పుడు ఈ నెల 45 రూపాయల నుండి 50 రూపాయలు నడుస్తుంది. ఇలా అయితే సామాన్య ప్రజలు ఎలా బతకాలి, ఎలా తింటారు? కూలివారు పోతారు, రోజు కూలి పోతారు, 200 రూపాయలు 300 రూపాయలు తెచ్చుకుంటాడు. కిరాణా కొట్టు పోతే ఇప్పుడు ఒక 10 రూపాయలు వస్తువు కొనాలన్నా కూడా 10 రూపాయలకి ఏమొస్తుంది అని చెప్పి ఇలా కొట్టే పరిస్థితులు వస్తున్నాయి. గ్రామాల్లో చాలా మంది ప్రజలకు సరుకులను నెలవారీ ఉద్దర లేదా ఖాతాపై కొనుగోలు చేస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ లబ్ధి పొందుతున్నారని విమర్శలు వస్తున్నాయి. సామాన్యుడి అవసరాలను వ్యాపారస్తులకు అస్త్రంగా మారిపోతున్నాయి. దీంతో పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారు. ఒకప్పుడు సామాన్యుడికి ఏ వస్తువు ఎంత ధర ఉంటుందో అంతగా తెలిసేది కాదు. కానీ పెరిగిన టెక్నాలజీతో ఇప్పుడు ఏ వస్తువు ఎంత ధర పలుకుతుందో ఇట్టే తెలిసిపోతుంది. అయినా కూడా గ్రామాల్లో ఉండే ప్రజలకు వేరే దారి లేక అధిక ధరలకు వస్తువులు కొనాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామాల్లో ఉండే ప్రజలకు కూలీలు కూడా దొరకడం లేదు. రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఈ పెరిగిన ధరలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అడపాదడపా సంపాదించిన డబ్బులతో నెలవారీ వస్తువులను కొనుక్కోలేకపోతున్నారు. సామాన్యుడు ఎంత కష్టపడి సంపాదించినా ప్రస్తుతం పెరిగిన ధరలతో ఇల్లు గడవడం గగనంగా మారిపోయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పేద మధ్యతరగతి కుటుంబాల జీవనం పూర్తిగా దుర్భరంగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లలో కృత్రిమ కొరత సృష్టిస్తూ వ్యాపారులపైన టాస్క్ ఫోర్స్ మార్కెటింగ్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. పౌర సరఫరాల శాఖ తక్షణమే తనిఖీలు చేపట్టి మార్కెట్లో ధరలను నియంత్రించి తమకు ఊరట కల్పించాలని జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సామాన్యుడి బాధలు సర్కారుకు పట్టనన్నట్లుగా అధికారుల అలసత్వమే వ్యాపారస్తుల దోపిడీకి కారణమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.